కూటమి ప్రభుత్వం రాకతో ఊపిరి పీల్చుకున్న రాజధాని అమరావతి ఇప్పుడు కేంద్రం ప్రకటించిన ఆర్థిక సాయంతో పరుగులు పెట్టనుంది. ఈ ఏడాది 15,000 కోట్లు సమకూర్చుండటంతో నిర్మాణ పనులు శరవేగంగా సాగనున్నాయి. గత 5 ఏళ్లలో కుదేలైన అమరావతికి ఏడాది కాలంలోనే ఓ రూపు రానుంది. అమరావతి కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయింపుపై రాజధాని రైతుల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజా రాజధాని అమరావతి నిర్మాణం వడివడిగా సాగనుంది. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఈ ఏడాది రాజధానికి 15,000 కోట్ల రూపాయలు అందజేయనున్నట్లు ప్రకటించడంతో నిర్మాణ పనులు దూసుకెళ్లనున్నాయి. వైసీపీ విధ్వంస పాలనతో దారుణంగా దెబ్బతిన్న రాజధానికి నిధుల సమస్యతో సతమతమవుతున్న తరుణంలో కేంద్రం ప్రకటనతో పెద్ద ఉపశమనం లభించింది. తక్షణం రాజధాని పనులు ప్రారంభించేందుకు ఊతం లభించింది. 15,000 కోట్ల సాయంతో పాటు అవసరమైతే వివిధ సంస్థల ద్వారా మరిన్ని నిధులు సమకూరుస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. రాష్ట్ర యంత్రాంగం తక్షణం స్పందించి కేంద్ర ప్రభుత్వంతో రుణ సంస్థలతోనూ సంప్రదింపులు జరిపి నిధులు తెచ్చుకోవడమే తరువాయి. వీలైనంత త్వరగా పనులు ప్రారంభిస్తే ఒక్క ఏడాదిలోనే రాజధాని రూపురేఖలు మార్చేయొచ్చు. కేంద్రంతో సమన్వయం చేసుకుంటూ మరిన్ని నిధులు తెచ్చుకోగలిగితే ఆంధ్రుల కలల రాజధాని సాకారమైనట్లేనని రాజధాని వాసులంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చే విధంగా ఈ బడ్జెట్ ఉందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మరీ ముఖ్యంగా అమరావతి రాజధాని నిర్మాణం నిమిత్తం ఈ వార్షిక బడ్జెట్లో 15,000 కోట్ల రూపాయలు కేటాయించడం ఎంతో ఆనందదీయమైంది. ఎప్పుడు అవసరమైతే అప్పుడు నిధులు కేటాయించడానికి సంసిద్ధంగా ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. గడిచిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో అమరావతిని సర్వనాశనం చేసి 3 ముక్కలాటతోటి పూర్తిగా విధ్వంసం చేసింది. ఈ రోజున ప్రజల బంగాళాఖాతంలో గెలిపేశారు వైఎస్ఆర్సీపీని. కేంద్ర ప్రభుత్వం అమరావతికి 15,000 కోట్లను కేటాయించడం చాలా అభినందదగ్గ విషయం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చిన వారం రోజుల్లోనే అడవిలా మారిన అమరావతిలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టి ప్రభుత్వానికి రాజధాని నిర్మాణం తొలి ప్రాధాన్యమని చెప్పకనే చెప్పింది. రహదారుల నిర్మాణం 80% పైగా పూర్తయిన భవనాల నిర్మాణాలు పూర్తి చేసేందుకు నిధుల సమీకరణ కోసం ప్రభుత్వం ఎదురు చూస్తున్న తరుణంలో కేంద్రం ప్రకటనతో రాష్ట్ర ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంది. మరింత వేగంగా రాజధాని నిర్మాణం ముందుకు తీసుకెళ్లనుంది. అమరావతిలో ప్రధాన పనులతో పాటు భూములిచ్చిన రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వడానికి 50,000 కోట్ల ఖర్చవుతుందని అప్పట్లో తెలుగుదేశం ప్రభుత్వం అంచనా వేసింది. 41,000 కోట్లకు టెండర్లు పిలవడమే కాక 5,000 కోట్ల విలువైన పనులు పూర్తి చేసింది. గుత్తేదారులకు 1,300 కోట్లు బకాయిలు ఉన్నా పనులు చేసేందుకు వారు సిద్ధంగానే ఉన్నారు. పెండింగ్ బిల్లులు చెల్లించడం ద్వారా వారికి వెసులుబాటు కలగనుంది. ప్రస్తుతం రాజధానిలో ముళ్ల చెట్లన్నీ తొలగించడానికి 2 నెలల సమయం పట్టనుంది. నిలిచిన పనులకు మళ్లీ డీపీఆర్లు సిద్ధం చేయడం, అంచనాలు సవరించడానికి మరో 4 నెలలు పట్టనుంది. రాజధానిలో రహదారులు, వంతెనలు, వరద నీరు, మురుగునీటి పారుదల వ్యవస్థలు, కమ్యూనికేషన్ నెట్వర్క్, ఫుట్పాత్లు, సైకిల్ ట్రాక్ల అభివృద్ధి, కృష్ణానదిపై ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణం, విద్యుత్ సదుపాయాలు వంటి మౌలిక వసతులకు 17,000 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. వాటిలో 3,500 కోట్ల విలువైన పనులు చేశారు. ఐకానిక్ టవర్లు, నివాస సముదాయాలకు 8,700 కోట్లు ఖర్చు కానుండగా ఇప్పటికే 1,505 కోట్ల పనులు పూర్తయ్యాయి. రైతులకు ఇచ్చే లేఅవుట్లలో మౌలిక వసతులకు 20,000 కోట్లు ఖర్చవుతుందని అప్పట్లో అంచనా వేయగా ఇప్పుడు అంచనాలు పెరగనున్నాయి. కేంద్రం అందించే సాయంతో రాజధానిలోని ప్రధాన మౌలిక వసతుల పనుల్ని, పరిపాలనా నగరంలో భవనాల్ని దాదాపుగా ఓ కొలిక్కి తేవచ్చు. దీంతో రాజధానిలో భూములు తీసుకున్న వివిధ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు కూడా నిర్మాణాలు చేపట్టేందుకు ముందుకు రానున్నాయి. మేమెప్పుడో చెప్పాం, నువ్వు ప్రజాస్వామ్యాన్ని నువ్వు కూలీ చేసే విధంగా రాజ్యాంగాన్ని గౌరవించకుండా, అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కాకుండా రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేశామని చెప్పి 5 సంవత్సరాలుగా అమరావతి రైతుల మాదిరిగా మేము ఎప్పుడు చెప్తానే ఉన్నాము. అదే విధంగా అమలు చేసావు కాబట్టి ఆ రాజ్యాంగం ప్రకారం రాజరకం ఒకసారి అని చెప్పేసి నిన్న పక్కకు తప్పించి మేము కృషి చేసి తెచ్చుకున్నాము. ఆ కృషి ఫలితమే ఇవాళ 15,000 కోట్లు. అమరావతి కూడా అభివృద్ధి చెందిద్ది, ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందిద్ది. ఆంధ్రప్రదేశ్ లో ఎప్పటికైనా సరే అమరావతి డెవలప్ ఉంటేనే ఆంధ్రప్రదేశ్ డెవలప్ అయ్యిద్ది. దీన్ని సహకరించినందుకు రైతులందరి తరఫున, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి తరఫున మరీ ధన్యవాదాలని మోడీ గారికి కానీ, నిర్మలా సీతారామన్ గారికి కానీ ధన్యవాదాలు చెబుతున్నాము. అమరావతిని అభివృద్ధి చేసే ముందుకు పోవాలి కాబట్టి 15,000 కోట్లు కేటాయించిన శుభపరిణామం. కానీ 15,000 కోట్లు సరిపోవు, ఇంకా అవసరమైనా కూడా ఇస్తామని చెప్పారు. దాన్ని సంతోషిస్తున్నాము. ఈ రాజధాని డెవలప్ నిమిత్తం ఉపయోగపడతాయి ఈ డబ్బులు మొత్తం కూడా. ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత రాజధానికి డెవలప్ అవడానికి చాలా అవకాశాలు వచ్చినాయి. ఇప్పుడు డెవలప్ అవుద్దనే నమ్మకం అయితే మాకుంది.
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 15,000 కోట్ల రుణాన్ని అంతర్జాతీయ బ్యాంకుల నుంచి ఇప్పించనుంది. అది రుణమైనా రాష్ట్రానికి భారం కాదు. పైగా ప్రపంచ బ్యాంకు వంటి సంస్థలు ఇచ్చే రుణంపై వడ్డీ నామమాత్రంగా ఉంటుంది. తిరిగి చెల్లింపు ప్రారంభ గడువు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. 30 ఏళ్ల తర్వాత ఈ 15,000 కోట్లు తీర్చడం రాష్ట్రానికి పెద్ద భారం కాకపోవచ్చు. ఈ రుణాలకు కేంద్రమే హామీ ఇస్తుంది కాబట్టి FRBM పరిధిలోకి కూడా రాదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు.